హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే జీతం నుండి మనకి ఆదాయం నుండి జీతం ఏదైనా పర్లేదు. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, ఆర్థిక స్థితిని ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్కి చూపించడానికి అనువుగా ఈ సమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ సమ్లోకి వెళ్తే మనకి అర్జున్ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన చెల్లింపులన్నీ ఈ క్రింద ఇచ్చారట. అంటే మనం ఈ లెక్కని చూసి, అంటే మీరు అందరికీ తెలుసు పేజ్ నెంబర్ 61లో సమ్ ఉంటుంది. ఆ సమ్ను చూసుకుంటే మనం లెక్క చేయగలం. సరే, ఇది 2018-19 సంవత్సరానికి ఎవరిది? అర్జున్ యొక్క ఆదాయ ఖర్చులు మనకి ఇక్కడ ఇచ్చాడు. వాటి నుండి ఆదాయాల నుండి ఖర్చులు తీసేసి ఇన్కమ్ ట్యాక్స్కి, అంటే గవర్నమెంట్ ఆదాయం పన్ను వాళ్ళకి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఆ విధంగా ఈ శాలరీని తీసుకోవాలి. అంటే ఇందులో మనకి ఏంటంటే సెక్షన్ 17, ఈ సెక్షన్ 17 కింద కొన్ని అలవెన్సెస్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ అలవెన్సెస్ ఏంటంటే జీతం. సెకండ్ అలవెన్సెస్ ఏంటి అంటే ఓకే అతనికి ఇచ్చే ఏంటి అలవెన్సెస్, అతనికి ఏ అలవెన్సెస్ ఇస్తాం, ఏ విధమైన అలవెన్స్ ఇస్తాం, ఆ అలవెన్సెస్. థర్డ్ వన్ వచ్చి పరిలబ్ధులు. ఫోర్త్ వన్ వచ్చి ఈ జీతానికి బదులు ఏమన్నా ప్రాఫిట్ ఇచ్చామా, అంటే లాభం ఏమన్నా ఇచ్చామా, అలాంటి లాభాలు ఏమైనా ఉంటే అవి తీసుకుంటాం. ఇక ఫోర్త్ వచ్చి తగ్గింపులు. అతనికి జీతం నుంచి ఏ విధమైన తగ్గింపులు తీసామా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ తీసుకునేటప్పుడు అతను ఏమైనా సిక్ అయినా హోమ్ సిక్ లీవులు కానీ, క్యాజువల్ లీవులు కానీ, లీవులు మోర్ దెన్ అంటే ఆ మంత్కి సంబంధించి ఎక్కువగా అయినప్పుడు మనం కట్ చేస్తాం కదా. సో అలాంటివి ఏమైనా ఉంటే అక్కడ తీసుకోవాలి. అసలు ఫస్ట్ క్రింద జీతం ఏంటంటే ఈ జీతం కింద తీసుకున్నప్పుడు ఫస్ట్ బేసిక్ జీతం ఎంత ఉంది, అతనికి ఒక కరువు భత్యం ఎలా ఉంది, అతనికి ఏమైనా బోనస్ ఉందా, వేతనాలు ఉన్నాయా, అతను ఏమన్నా అమ్మకాలపై అతనికి ఎటువంటి కమిషన్ ఏమైనా ఉందా, ఇలాంటి ఉద్యోగ జీతానికి ఎంత మించి, అతనికి మించి అంటే అతని స్థాయి మించి, అంటే గ్రాస్ ప్రాఫిట్కి మించి ఏమైనా అమౌంట్ని తీసుకుంటున్నాడు, అలాంటివన్నీ ఇందులో పరిగణలో తీసుకోవాలి. అలాగే యజమానికి సంబంధించిన అదనపు సందా కానీ, యజమాని సందా కానీ అలాంటి పరిగణలో ఉన్నప్పుడు వాటిని తీసుకుంటాం. ఉద్యోగికి పర్సంటేజ్ వచ్చేసరికి ప్రతి కంపెనీ ఈ కంపెనీ 12% ఇచ్చింది, కానీ గవర్నమెంట్ ప్రకారం 9.5% మాత్రమే గణన చేయాలి. సో ఇది దానికి మించి ఉన్నదాన్ని మనం తీసేస్తాం ఇక్కడ బేసిక్గా లెక్క. సో రెండోది ఏంటంటే అలవెన్సెస్. అతనికి ఎటువంటి అలవెన్సెస్ ఇచ్చాం, నగదు ఇచ్చామా, లేకపోతే వినోదం అలవెన్సెస్ ఇచ్చామా, వైద్య అలవెన్సెస్ ఇచ్చామా, సో లేకపోతే అతని యొక్క కార్ అలవెన్సెస్ ఇచ్చామా, ఇలాంటి అలవెన్సెస్ ఏ అలవెన్సెస్ ఉంటాయో అలవెన్సెస్ ఇక్కడ తీసుకోవాలి. అలాగే ఒక రెంట్కి హౌస్ తీసుకుంటాడు, ఇంటి అద్దె కట్టవలసి వస్తుంది, కరెంట్ బిల్ కానీ, అలాంటి అలవెన్సెస్ ఏమైనా ఉంటే ఎన్ని అలవెన్సెస్ ఉంటే అన్ని అలవెన్సెస్, సమ్లో ఇచ్చిన అలవెన్సెస్ మాత్రమే ఇక్కడ పరిగణలో తీసుకుని లెక్క చేయాలి. అది ఇక్కడ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ అలవెన్సెస్ తర్వాత ఇక నాలుగోది ఏంటంటే పరిలబ్ధులు అంటే ఇక్కడ యజమాని నుండి ఇతను అంటే ఉద్యోగి ఎంప్లాయీ ఎటువంటి లబ్ధి పొందాడు అంటే LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సంస్థ నుండి ఏమైనా బీమా పొందాడా, అతనికి ఏదైనా అంటే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల కాలు కానీ, చేయి కానీ లేదా ప్రాణం కానీ పోయినప్పుడు ఎటువంటి బీమా కంపెనీ నుండి ఎటువంటివి వస్తాయి, అలాంటివన్నీ ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అలాగే జీతానికి బదులు లాభం అంటే జీతంతో పాటు కొన్ని సందర్భాల్లో మోర్ దెన్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి కంపెనీకి, అప్పుడు వాళ్ళకి జీతానికి బదులు కొన్ని లాభాలు ఏమైనా ఇవ్వచ్చు. అలాంటి లాభాలు ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అలాగే అతని శాలరీ నుంచి తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గిస్తారంటే కొన్ని సందర్భాల్లో అతను సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చు, లేదా కారు కట్టుకోవచ్చు, లేకపోతే కారు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇలాంటివి ఏమన్నా అతని అవసరాలు, పిల్లల ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోవచ్చు. అలాంటివన్నీ కంపెనీకి ఒక అప్లికేషన్ పెట్టుకుని ఆ కంపెనీలో అతని శాలరీ నుంచి ప్రతి నెల ఇంత అమౌంట్ అనేది డిడక్ట్ చేయమని కోరుకోవడం జరుగుతుంది. అలాంటి సందర్భాలు ఏమన్నా ఉంటే ఇక్కడ తగ్గింపుల్లో తీసుకోవాలి. అంటే ఉద్యోగికి సంబంధించిన వాటిని మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. అది మనం ఇవన్నీ తగ్గించిన ఈ 4 సెక్షన్లలో మనం పొందపరచబడిన తర్వాత మిగిలిన దాన్ని పన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపించడానికి ఉపయోగపడే ఆదాయాన్ని, అంటే ఒక ఎంప్లాయీకి ఉపయోగపడే ఆదాయాన్ని మనం పరిగణలోకి తీసుకోవడానికి
ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ మనకి లెక్క ఇచ్చాడు, ఎవరిది? అర్జున్ అనే ఒక ప్రభుత్వ ఎంప్లాయీ ఉన్నాడంట. అతను జీతం ఆదాయాన్ని లెక్కించాడు అని ఇక్కడ లెక్క ఇచ్చాడు. అతనికి బేసిక్ జీతం ఇచ్చాడు. ఎంత? పర్ మంత్ వచ్చి 18,000. పర్ మంత్ వచ్చి 18,000 బేసిక్ జీతం. అంటే ఇక్కడ మనం జీతం అన్నప్పుడు ఇక్కడ బేసిక్ జీతం, కరువు భత్యం, బోనస్ మీకు చెప్పాను. ఏమేమి ఇక్కడ తీసుకోవాలో అవన్నీ ఇక్కడ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు మనం ఆ బేసిక్ జీతం ఇచ్చాడు. ఎంత? 18,000 పర్ మంత్. మనం 12 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. 18,000 × 12. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే 2,16,000 వస్తుంది. అది అందరికీ తెలిసిందే. ప్రతి విద్యార్థికి క్యాలిక్యులేటర్ ఇస్తారు, క్యాలిక్యులేటర్ మీద కొడతాం. లేదు సింపుల్ లాజిక్ ఏంటంటే 18 × 12 క్యాలిక్యులేట్ చేసేస్తే 216 వస్తుంది. దానికి 3 సున్నాలు యాడ్ చేస్తే 2,16,000 అవుతుంది. ఇది సింపుల్ లాజిక్. ఓకే, అలాగే బేసిక్ జీతం ఇచ్చాడు కాబట్టి బేసిక్ జీతం తీసుకున్నాం. అలాగే కరువు భత్యం ఇచ్చాడు. అంటే 12,000 ఇచ్చాడు కరువు భత్యం. కరువు భత్యం 12,000 ఇచ్చినప్పుడు దీన్ని కూడా 12 మంత్స్కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో కరువు భత్యం 12,000 × 12 ఇంటూ అంటే ఎంత? 12 × 12 అంటే 144 అవుతుంది. పక్కన 3 జీరోస్ యాడ్ చేసుకుంటే 1,44,000 అవుతుంది. ఇది 1 ఇయర్. అంటే మనం 2019 సంవత్సరానికి. సో ఎవరిది? సో అర్జున్ యొక్క జీతం ఇన్కమ్ ట్యాక్స్కి ఉపయోగపడే ఇన్కమ్ని మనం కనుక్కోవడం జరుగుతుంది. అందులో సో బేసిక్ శాలరీ ఎంత ఇచ్చాడు? 18,000 ఇచ్చాడు. సో మన సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తే 2,16,000 వచ్చింది. సో కరువు భత్యం ఎంత ఇచ్చాడు? 12,000 ఇచ్చాడు. సో సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తే 1,44,000 వచ్చింది. సో బోనస్ అంటే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మీ అందరికీ తెలిసి బేసిక్ ప్లస్ కరువు భత్యం ఈ రెండింటిని కలిపితే బోనస్ వస్తుంది. ఇది ప్రతి కంపెనీలోని 20% క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ 20% క్యాలిక్యులేట్ చేస్తే 2,16,000 ప్లస్ 1,44,000 కడితే 3,60,000 అయింది. 60,000 అయింది. ఈ 60,000ని 20% క్యాలిక్యులేట్ చేస్తే 72,000 వస్తుంది. ఇది మేము క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి దాని మీద ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇది బోనస్ అనేది వస్తుంది. ప్రతి సమ్లోని కరువు భత్యము ప్లస్ బేసిక్ జీతం ఈ రెండింటిని కలిపి దాని మీద 20% క్యాలిక్యులేట్ చేస్తే బోనస్ అనేది వస్తూ జరుగుతుంది. నెక్స్ట్, సో ఆల్రెడీ లెక్కలో ఇచ్చాడు. జీతంలో అంటే కరువు భత్యం జీతంలో భాగమే, బేసిక్ జీతము జీతంలో భాగమే కాబట్టి ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ రెండింటిని ప్లస్ చేస్తే బోనస్ అనేది వచ్చింది కాబట్టి మనం బోనస్ తీసుకున్నాం. సో అమ్మకాలపై కమిషన్ వాడే ఇచ్చేసాడు. అమ్మకాలపై కమిషన్ ఎంత ఇచ్చాడు? 40,000 ఇచ్చాడు. డైరెక్ట్గా వేసుకున్నాం. లేకపోతే ఇన్ కేస్ ఒకవేళ పర్సంటేజ్ అమౌంట్ ఇవ్వకుండా పర్సంటేజ్ ఇస్తారు కమిషన్, క్యాలిక్యులేట్ ఆఫ్ సేల్స్ అని చెప్పేసి అమ్మకాలపై కమిషన్ క్యాలిక్యులేట్ చేసుకోండి అని చెప్పి ఓ 10%, 5%, 6% ఇస్తారు. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు అమ్మకాలు ఎంత ఇచ్చాడో అంత అమౌంట్ వేసుకోకుండా ఆ అమ్మకాలని ఈ కమిషన్ ఎంత పర్సంటేజ్ ఇచ్చాడో అంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి. ఓకే, సరే. సో ఇక్కడ డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్గా 40,000 వేసుకున్నాం. ఉద్యోగ జీతంలో 12% మించి ఉండకూడదు. ఏది? మన అతని యొక్క ఇన్కమ్ అది ఎంత అయితే ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చిన సెక్టర్ చెప్పండి కదా 12% ఉండకూడదు అంటే. సో 9.5%ని క్యాలిక్యులేట్ చేసి పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది అండ్ ఒకవేళ 13% ఇవ్వచ్చు, 15% ఇవ్వచ్చు, 16% ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మోర్ దెన్ ఉంటుంది. మనం 12% మించి ఉన్నదాన్ని ఎంత ఉన్నదో అంత క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇందులోంచి డిడక్ట్ చేసి చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సరే, సో అలా ఉద్యోగ సంబంధించిన దాన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు యజమానికి సంత ఎంత ఇచ్చారు? మనకి యజమాని సంత అంటే 48,000 ఇచ్చాడు. ఆ 48,000లో 12% క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 48,000లో 12% ప్రతి సంవత్సరం క్యాలిక్యులేట్ చేయాలి. అయితే మనకి లెక్కలో 13% ఇచ్చాడు. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 39,000 వచ్చింది. మనకి 48,000 నుంచి 39,000 రెడ్యూస్ చేసి చూపిస్తే మనకి ఎంత వస్తుంది? 10,500 వస్తుంది. ఆ 39,000 మీద 9.5% ఉంది. 13% శాతాన్ని అంటే మనం 9.5% పరిగణలో తీసుకోవాలి కాబట్టి 9.5/13% క్యాలిక్యులేట్ చేస్తే 28,500 వస్తుంది. ఈ 28,500ని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇది ఉద్యోగం సంబంధించిన జీతానికి సంబంధించింది. అక్కడ మళ్ళీ చెప్తున్నాను, జీతానికి సంబంధించి ఏమేమి తీసుకోవాలి ఇక్కడ అంటే బేసిక్ జీతము, కరువు భత్యము, బోనస్, ఉద్యోగ సంబంధించిన అలవెన్సెస్, చందాలు కానీ, ఉద్యోగ సంబంధించిన జీత భద్రత కానీ, అతని క్రెడిట్ అయిన వడ్డీలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని మాత్రం ఇక్కడ తీసుకుంటాం. ఇది సెక్షన్ 17 కింద జీతం కింద పరిగణలో తీసుకుని ఈ టోటల్లో వేస్తే మనకి ఎంత వచ్చింది? 4,82,500 వచ్చింది అలవెన్సెస్.
ఇక్కడ అలవెన్సెస్ అనేసరికి లెక్కలో మనకి ఇచ్చాడు. నగదు పరిహార భత్యమేమో 750 పర్ మంత్. నెక్స్ట్ వినోద భత్యమేమో 1000 రూపాయలు పర్ నెలకి, అంటే పర్ మంత్ అన్న నెలలో ఒకటే కదా. వైద్య భత్యం కింద 800 ఇచ్చాడు నెలకి. అలా ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ పరిగణలో. అలాగే ఇంటది 4000 ఇచ్చాడు, ప్రతి నెల 4000 ఇచ్చేవాళ్ళు. దానికి ఏమైనా మినహాయింపు ఉంటే తీసుకోవాలి. జీతంలో బేసిక్ 40% అది పరిగణలో తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సరే, ఇంకా ఏమన్నా మనం రెడ్యూస్ చేయవలసి ఉందా అంటే చెల్లించవలసిన అద్దెలో బోనస్ కానీ మైనస్ కానీ చేయవలసింది ఏమైనా ఉందా అంటే ఫర్దర్గా ముందు అడ్వాన్స్ ఇస్తాం కాబట్టి అడ్వాన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం తగ్గించుకొని చూపించుకుంటాం. సరే, ఇప్పుడు మనం సెక్షన్ 17 కింద అలవెన్సెస్ పరిగణలో తీసుకున్నప్పుడు ఫస్ట్ నగదు పరిహార భత్యాలను తీసుకుంటాం. నగదు పరిహార భత్యం పర్ మంత్ ఎంత 750 రూపాయలు. 750 ఇంటూ 12 నెలలు కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే 9000 వస్తుంది. సో అలాగే వినోద భత్యము కూడా ఏమన్నా 1000 రూపాయలు వచ్చింది పర్ నెల. ఒక్క నెలకి 1000 రూపాయలు ఇంటూ 12 నెలలు కడితే 12000 వచ్చింది. సో వైద్య భత్యం, వైద్య అలవెన్సెస్ కూడా ఇచ్చాడు మనకి ఎంత 800 ఇచ్చాడు పర్ మంత్. సో 12 నెలలు క్యాలిక్యులేట్ చేస్తే 9600 ఇక్కడ వచ్చింది. సో ఇంటి అది ఎంత ఇచ్చాడు? సో పర్ మంత్ 4000 ఇచ్చాడు. 4000 ఇంటూ 12 అంటే 48000 వచ్చింది. సో దీనికి ఒక మినహాయింపు ఉండదు, దీన్ని రిడ్యూస్ చేయాలి, మినహాయింపులో రిడ్యూస్ చేయాలి, తీసేయాలి. జీతభత్యంలో 40%ని మనం క్యాలిక్యులేట్ చేసి రెడ్యూస్ చేసి చూపించుకోవాలి. 40% అంటే 16,000 వస్తుంది ఇక్కడ. ఓకే, ఓకే, ఇది 4 lakhs మీద క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4 lakhs మీద క్యాలిక్యులేట్ చేస్తే 1,60,000 వస్తుంది. అంటే జీతభత్యంలో 40% రెడ్యూస్ చేసుకోవాలి. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి వాస్తవంగా వచ్చింది ఎంత, మనం కట్టింది ఇంటేది 48,000 వచ్చింది. సో దీంట్లోంచి రెడ్యూస్ చేస్తాం. ఏంటి 1,60,000 నుంచి రెడ్యూస్. అలాగే చెల్లించవలసిన మైనస్ బోనస్ జీతం ఉంది కదా, ఇదంతా 2500 ఇచ్చాడు. 12 months క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేస్తే 40,000 వచ్చింది. దాంట్లో నుంచి దాన్ని రెడ్యూస్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఎంత 78,600 వచ్చింది. సో ఇది అలవెన్సెస్ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో మనకి అలవెన్సెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎటువంటి అలవెన్సెస్ ఇచ్చారు ఆ అలవెన్సెస్ పరిగణలోకి తీసుకుని మాత్రమే ఈ లెక్కను చేయాలి. సో ఇందులో మనకి ఏమేమి ఇచ్చాడు? 4 రకాల అలవెన్సెస్ మాత్రమే ఇచ్చాడు. ఒకటి నగదు పరిహార భత్యము, రెండోది వినోద భత్యము, మూడోది వైద్య భత్యము, నాలుగోది ఇంటి అద్దె భత్యము. సో వీటిని ఒక్కొక్క నెలకి ఎంత అనేది ఇచ్చాడు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ వేసుకుంటాం. సో మనం దీంట్లో రెడ్యూస్ చేయాలి. ఎంత జీతంలో 40% మించి ఉండకూడదు అనేది మన సిద్ధాంతం కాబట్టి సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేస్తాం. వాస్తవంగా ఇండియా ఎంత వచ్చింది అంటే 48,000 వచ్చింది. నేను 40% క్యాలిక్యులేట్ చేస్తే 1,60,000 వచ్చింది. అందులోంచి 48,000ని మనం రెడ్యూస్ చేస్తాం. అలాగే చెల్లించవలసిన మైనస్ బాలన్స్ అది కూడా ఒక 48,000 రెడ్యూస్ చేస్తే సో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 78,600 వచ్చింది. సో దీన్ని పరిగణలో పెట్టుకుని మనం ఇన్కమ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంకా దీంట్లో మనం ఇంకేం చేయాలి? ఇంకా 2 సెక్షన్స్ ఉన్నాయి. ఏ సెక్షన్స్ అంటే అవి కింద పరిలబ్ధులు ఉంటాయి. ఏంటది? పరిలబ్ధులు అంటే ఇక్కడ జీతభత్యంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అలవెన్సెస్ గురించి మళ్ళీ 1 more ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఎంత అమౌంట్ వచ్చినా మనకు అనవసరం, కానీ మనం యజమాని ఎంత ఇస్తున్నాడు ఎంప్లాయీకి అదే పరిగణలోకి తీసుకోవాలి. ఎంత ఇస్తున్నాడు? 48,000 ఇస్తున్నాడు. 48,000లో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే చెల్లించిన అద్దె మైనస్ బోనస్ చేస్తే దీంట్లో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చి దీంట్లో తీసేసిన అమౌంట్ని ఈ 48,000 యాడ్ చేసి ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ వచ్చిన అమౌంట్ని మనం క్యాలిక్యులేట్ చేసి మాత్రమే ఇక్కడ చూపిస్తాం. ఎందుకు చూపించాలి అంటే ఇంత అమౌంట్ వస్తుంది, కానీ మనం అతను యూటిలైజ్ చేసుకునే అమౌంట్ని మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకుని ఆ అమౌంట్ మాత్రమే దీన్ని రెడ్యూస్ చేసి చూపించాలి. ఇది మన థీమ్. ఎందుకు చూపించాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఏ అలవెన్సెస్ అయినా సరే ఇందులో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొని చేయవలసిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఈ క్రింది ఏమున్నాయంటే సెక్షన్ 17 కింద పరిలబ్ధులు. సో సెక్షన్ 17 కింద జీతభత్యాలు బదులు ప్రాఫిట్, సెక్షన్ 16 కింద తగ్గింపులు. ఈ 3 ఏమైనా ఉన్నాయా పరిగణలోకి తీసుకుని వాటిని ఇందులోంచి డిడక్ట్ చేస్తాం. ఇందులోంచి
సో ఇప్పుడు ఏం చేస్తాం మనం సెక్షన్ 17 కింద జీతాన్ని, సెక్షన్ 17 కింద అలవెన్సెస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలి, సెక్షన్ 17 కింద పరిలబ్ధులు. నెక్స్ట్ పరిలబ్ధుల గురించి చెప్పుకోండి. అంటే మనం ఇంతకుముందు సెక్షన్ 17 కింద జీతము, సెక్షన్ 17 కింద అలవెన్సెస్ తీసుకున్నాం. నెక్స్ట్ పరిలబ్ధులు. ఇక్కడ అంటే కంపెనీ యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమాని ఎంప్లాయ్కి ఏమన్నా సోర్సెస్ ఇస్తున్నారా, అంటే ఎటువంటి అవకాశాలు ఇస్తున్నారా, అంటే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి ఉచితంగా ఇస్తారు. అంటే మనకి కంపెనీ ఉన్న కాడి నుంచి ఈ ఈ యజమాని ఆఫీసు కంపెనీకి ఉద్యోగి ఉండే హౌస్కి కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ విలాసవంతమైన జీవితం గడపడం కోసం కంపెనీ కొన్ని పరిలబ్ధులు ఇస్తుంది. ఆ పరిలబ్ధులు ఇక్కడ ఈ లెక్కలో మనకి ఏమి ఇచ్చారంటే ఉచిత మోటార్ కార్ ఇచ్చారు. పర్ మంత్కి వచ్చి దాని యొక్క అలవెన్సెస్ ఎంత ఇస్తున్నారంట, 2400 ఇస్తున్నారంట. అంటే మన సంవత్సరాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 2400 ఇంటూ 12%, 12 క్యాలిక్యులేట్ చేస్తే 28,800 మనకి పర్ ఇయర్కి వచ్చింది. సో యజమాని ఈ మోటార్ కార్ మీద ఆయన ఏం చేస్తున్నారు, జీవిత బీమా ప్రీమియం కడుతున్నాడంట సంవత్సరానికి. యజమాని చెల్లించేస్తున్నారు. ఎంతది, 18,000 కడుతున్నాడు పర్ ఇయర్. సో మనకి ఉచిత మోటార్ కార్ యొక్క అలవెన్సెస్ ఏమో 28,800. సో మనకి యజమాని చెల్లించే జీవిత బీమా ప్రీమియం 18,000. రెండు క్యాలిక్యులేట్ చేస్తే 46,800. ఇంతకుముందు 2 సెక్షన్స్ అంటే సెక్షన్ 17 కింద జీతాన్ని మనం క్యాలిక్యులేట్ చేసాం, ఆ అమౌంట్. నెక్స్ట్ సెక్షన్ 17 కింద జీతం ఎంత వచ్చింది, 4,82,500. నెక్స్ట్ సెక్షన్ 17 కింద అలవెన్సెస్ ఏమంతా 78,600. వాటిని క్యాలిక్యులేట్ చేస్తే ఆ రెండింటికి ఈ 46,800 యాడ్ చేస్తే మనకు వచ్చింది ఎంత, 6,07,900. అంటే ఈ 6,07,900కి ఇక మనం సెక్షన్ 17 కింద జీతానికి బదులు ఏమైనా లాభం ఉందా, అలాంటి లాభాలు ఏమైనా ఇచ్చాడా, ఏమీ లేవు. కాబట్టి మనం డాష్ పెట్టుకుంటాం. ఏమన్నా ఉంటే దానికి బదులు ఏమైనా ప్రాఫిట్ ఇచ్చేది, ఇలా కారుగా ఇవ్వకుండా ఓకే నేను అమౌంట్ ఇచ్చేస్తున్నాను నీకు ప్రతి నెల ఒక 5,000, 3,000, 2,000 ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నానంటే అలాంటి అమౌంట్ ఏమైనా ఇస్తే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి 12 monthsకి ఇక్కడ వేసుకోవాలి, ఆ టోటల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది సెక్షన్ 17 కింద. అంటే సెక్షన్ 17 కింద 4 సెక్షన్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఏంటి, సెక్షన్ 17 కింద జీతము, సెక్షన్ 17 కింద ఏంటి అలవెన్సెస్, సెక్షన్ 17 కింద పరిలబ్ధులు, సెక్షన్ 17 కింద జీతం బదులు నగదు. ఇవి లాభాలు. ఇలాంటి 4 సెక్షన్స్ని పరిగణలోకి తీసుకుని సో అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి వచ్చిన అమౌంట్లో సెక్షన్ 17 కింద తగ్గింపులు ఏమైనా ఉన్నాయా, ఆ అమౌంట్ నుంచి అతను ఇల్లు కట్టుకోవడానికి లోన్ పెట్టాడా, లేకపోతే వాళ్ళ పిల్లల యొక్క చదువు కోసం లోన్ పెట్టాడా, అతని అవసరాల కోసం, అతని యొక్క జీవిత అవసరాల కోసం సో ఆర్థికంగా అతను స్థితిని మెరుగుపరచుకోవడానికి అవసరమైన ఏ ఉద్యోగి అయితే ఉన్నాడో ఆ ఉద్యోగికి ఎటువంటి తగ్గింపులు ఏమైనా ఉంటే ఆ తగ్గింపులు ఇక్కడ తీసుకోవాలి. అంటే అతని ఏ యొక్క విలాసవంతమైన జీవితం గడపడానికి అంటే వినోదపు భత్యాలు. సో అతనికి వినోదంగా ఏమైనా కావాలి అంటే వినోదం కావాలంటే టీవీ కావాలి, సో హోమ్ థియేటర్ కావాలి, అలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ తగ్గించి అలవెన్సెస్ని క్యాల్కులేట్ చేసి సంవత్సరానికి ఎంత ఇస్తున్నారో ఆ అమౌంట్ ఇక్కడ తగ్గించేసి ఇందులోంచి తగ్గించి చూపిస్తే సో పన్ను విధించదగ్గ జీతాన్ని మనం కనుక్కుంటాం. అంటే ఫైనల్గా ఆ అమౌంట్ ఏదైనా వస్తే ఇక్కడ తీసేసి చూపిస్తాం, లేదు కాబట్టి వదిలేస్తాం. సో మనం ఇక్కడికి పన్ను విధించదగ్గ జీతం ఎంత వస్తుంది అతనికి పర్ యానం మనకి అంటే 2018-2019 అకాడమిక్ ఇయర్కి ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క ఉద్యోగి యొక్క పన్ను విధించదగ్గ జీతం ఎంత వచ్చిందంట 6,07,900. ఇది ఇన్కమ్ ట్యాక్స్ చూపించే సిస్టమ్. మళ్ళీ 1 more ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ 4 సెక్షన్స్ ఉంటాయి. ఏం సెక్షన్స్, 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో ఏం చెప్పాను, సెక్షన్ 17 కింద జీతాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ సెక్షన్ 17 కింద జీతాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేసిక్ జీతాన్ని కరువు భత్యాన్ని తీసుకోవాలి. ఆ రెండింటిని కలిపి దాని మీద 20% క్యాలిక్యులేట్ చేస్తే బోనస్ వస్తుంది, ఆ బోనస్ తీసుకుంటాం. అమ్మకాలపైన కమిషన్ ఏమైనా ఉంటే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాం, ఇచ్చేది కాబట్టి తీసుకున్నాం. యజమాని చందాలు అదనపు చందాలు ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకుంటాం. ఉద్యోగ జీతంలో 12%ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి ప్రతి ఇయర్ జరిగేది. అది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం జాగ్రత్తగా యజమాని చందాన్ని వీటిని పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ మనకి పర్సంటేజ్ ఇక్కడ ఎంత ఇచ్చినా సరే మనం పరిగణలో తీసుకోవాల్సింది 9.5%. వీటిని క్యాలిక్యులేట్ చేసి వచ్చిన అమౌంట్ని ఇక్కడ పరిగణలోకి తీసుకున్న తర్వాత సెక్షన్ 17 కింద ఏమైతే ఏమున్నాయి అలవెన్సెస్, ఏమేమి అలవెన్సెస్ ఇచ్చారు
ఇచ్చాడు ఇక్కడ సెక్షన్ 17 కింద వచ్చినప్పుడు ఏ అలవెన్సెస్ ఇచ్చాడు అంటే నగదు పరిహార అలవెన్సెస్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వినోద భత్యం ఇచ్చాడు, వైద్య భత్యం ఇచ్చాడు. సో వాటిని సెక్షన్ 17 కింద అలవెన్సెస్లో పరిగణలోకి తీసుకుని ఆ అమౌంట్ని ప్రతి నెలకి ఇచ్చిన దాన్ని సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ పరిగణలోకి తీసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే పరిలబ్ధులు ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే వదిలేస్తాం. ఇక్కడ ఉచిత మోటార్ కార్ ఇచ్చాడు, 2400 క్యాలిక్యులేట్ చేసి వేసుకున్నాం. యజమాని ప్రీమియం చెల్లించాడు, జీవిత బీమా ప్రీమియం ఎల్ఐసి ఎంత సంవత్సరానికి 18,000 చెల్లించాడు. ఈ రెండు టోటల్ చేస్తే 46,800. అంటే ఫస్ట్ సెక్షన్ 17 కింద వచ్చిన జీతాన్ని, సెక్షన్ 17 కింద వచ్చిన అలవెన్సెస్ని, సెక్షన్ 17 కింద వచ్చిన పరిలబ్ధుల్ని పరిగణలోకి తీసుకుంటాం. ఇక ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే సెక్షన్ 17 కింద జీతానికి బదులు లాభం ఇచ్చాడా, జీతం కాకుండా అడిషనల్గా లాభం ఇచ్చాడా. ఒకవేళ జీతం వదిలేసి ఒరే బాబు ఇంత అమౌంట్ ఇస్తున్నాను నీకు అంటే వేతనాలు కల్పిస్తున్నాను, జీతంతో సంబంధం లేదు అని ఏమైనా ఇస్తే దాన్ని పరిగణలో తీసుకుని ఈ 4 సెక్షన్లో వచ్చిన ఈ అమౌంట్ని పరిగణలో తీసుకుని నెక్స్ట్ 5వ సెక్షన్ ఏంటంటే తగ్గింపు. అది ఏమైనా ఉంటే దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని తగ్గించి చూపిస్తాం, లేకపోతే వదిలేస్తాం. అంటే ఈ 4 సెక్షన్లో వచ్చిన అమౌంట్ మొత్తం ఎంత వచ్చింది మనకి 6,07,900 వచ్చింది. సో మనకి ఒక్కొక్క లెక్కలో ఒక్కొక్క అలవెన్సెస్ ఇస్తాడు, ఒక్కొక్క లెక్కలో ఒక్కొక్క పరిలబ్ధులు ఇస్తాడు, ఒక్కొక్క లెక్కలో తగ్గింపు ఇస్తాడు. సో ఒక్కొక్క లెక్కలో కరువు భత్యం ఇస్తాడు, జీతభత్యం బేసిక్ జీతం ఇవ్వడు, ఒక్కొక్క లెక్కలో బోనస్ ఇవ్వడు, ఒక్కొక్క లెక్కలో కమిషన్ ఇవ్వడు. అంటే ఏ లెక్కలో ఇస్తాడో ఆ లెక్కలో ఇస్తాడు. అంటే బేసిక్గా వచ్చే అన్నీ మనం దేని కింద ఏది తీసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 4 సెక్షన్లో ఫస్ట్ సెక్షన్లో జీతం అనేటప్పుడు మనకి ఇక్కడ బేసిక్ జీతాన్ని, కరువు భత్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వాటికి సంబంధించిన బోనస్, అమ్మకాల పై కమిషను, ఉద్యోగ జీతంలో యజమాని యొక్క చందాలు, సో ఈ ఇండివిజువల్గా చందాలు అంటే యజమాని యొక్క అదనపు చందాలు ఏమన్నా ఉంటే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఉద్యోగ జీతంలో 12% క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఇది అదనపు వడ్డీ కింద పరిగణలోకి తీసుకుంటాం. ఇది 9.5% క్యాలిక్యులేషన్లో తీసుకుంటాం. సో ఇవన్నీ ఇక్కడ జీతం కింద సెక్షన్ 17లో జీతం కింద తీసుకున్న తర్వాత సో నెక్స్ట్ అలవెన్సెస్ తీసుకుంటాం. సెక్షన్ 17 కింద అలవెన్సెస్లో మనకి ఇచ్చిన వాటిని క్యాలిక్యులేట్ చేసి వాటిని పరిగణలో తీసుకుని నెక్స్ట్ ఏమేమి ఇస్తాడో అలవెన్సెస్ ఒక్కో లెక్కలో ఒక్కొక్క అలవెన్సెస్ ఇస్తాడు. ఏ అలవెన్సెస్ ఇస్తే ఆ అలవెన్సెస్ని పరిగణలోకి తీసుకుని చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ 17 కింద పరిగణలో ఇచ్చిన ఈ అమౌంట్ని మనం పరిగణలో తీసుకున్న ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాం. ఈ 2 సెక్షన్లు ఇస్తారని గ్యారంటీ లేదు. సెక్షన్ 17 కింద పరిలబ్ధులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇస్తే క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటాం, లేదు. కానీ ఇంపార్టెంట్గా వచ్చే 2 సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 17 కింద జీతము, సెక్షన్ 17 కింద వచ్చే అలవెన్సెస్. ఈ 2 కంపల్సరీగా మనం క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ వేయాలి. వాడు నెలకి ఎంత ఇస్తాడో మన సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా క్యాలిక్యులేట్ చేసి వచ్చిన అమౌంట్ని ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఇన్కమ్ ట్యాక్స్ విధించడానికి ఉపయోగపడే అంటే పన్ను విధించదగిన జీతాన్ని మనం కనుక్కోవడం జరిగింది. సో ఇది మనం ఫైనల్గా చెప్పే లెక్క. సో ప్రతిసారి గవర్నమెంట్ ఎంప్లాయీ గురించి ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఎంప్లాయీ గురించి ఇవ్వచ్చు, అతని యొక్క బేసిక్ జీతం ఇవ్వచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం దీనికి సంబంధించిన ఇంకో మోడల్ సమ్ మనం చెప్పుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.